నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. లిక్కర్ స్కామ్ తెలంగాణలో కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ తిరిగి ఎటు వెళ్తుందో అనేది చూస్తుంటే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా ఇందులో పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. తీగలాగితే డొంక కదిలినట్టు కూడా విజయసాయిరెడ్డి పేరు కానీ లేదంటే కసిరెడ్డి రాజు కూడా రావడం కూడా జరుగుతుంది విచారణలో. అయితే ఆల్రెడీ సిట్ అయితే వేయడం జరిగింది. విజయసాయిరెడ్డికి పిలిపించారు. సిఐడి వాళ్ళు కూడా వాటి మీద విచారణ అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అవ్వారు, ఏ విధంగా ఉంది, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. లిక్కర్ స్కామ్లో గతంలో ఢిల్లీ నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు మాత్రమే కొంతమంది నాయకులు ఉన్నారని మనం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారన్న కూడా వార్తలు రోజు రోజుకి బయటకు రావడం చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యకరంగా. అప్పుడు అసలు వాళ్ళ పేర్లకు రాలేదు, ఇప్పుడు మాత్రం సిఐడి వరకు విచారణ వెళ్ళిందంటే నిజంగానే ఇన్వాల్వ్ అయ్యారా అని అర్థమవుతుంది. సో మీరేమంటారు సార్ దీంట్లో? అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 1000 రెట్లు పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత? 100 కోట్లే. అది అసలు ఏం ఫార్మేషన్ కాలేదు. కేవలం ముడుపులు, ఆ మామూళ్ళు, ఆ పంచుకోవటం, ఆ 100 కోట్ల దానికే 17 మంది అరెస్ట్ అయ్యారు. తీహార్ జైలు. అసలు 2 ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయి. అటు అరవింద్ కేజ్రీవాల్ ఆయన జైలుకి వెళ్ళాడు, ఆయన యొక్క ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైలుకి వెళ్ళాడు, మంత్రులు మనం చూసాం. తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళింది. పారిశ్రామికవేత్తలు ఎవరు? ఆయన అరవిందో. శరత్చంద్రారెడ్డి జైలుకి వెళ్ళాడు. ఇంకో పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ కొడుకు అతను అరెస్ట్ అయ్యాడు. ఆడిటర్లు అరెస్ట్ అయ్యారు. 17 మంది 100 కోట్ల స్కామ్కే అరెస్ట్ అయితే మరి ఇది 1,00,000 కోట్ల స్కామ్. 1,00,000 కోట్లు స్కామ్ అంటారు. ఏది? ఆంధ్రప్రదేశ్లో అమ్మిన మద్యం 1,00,000 కోట్ల మద్యం అమ్మారు. ఆ 1,00,000 కోట్ల మద్యంలో కూడా 99,600 కోట్లు నగదే. అంటే 0.03% డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఫోన్పే లేకపోతే ఈ జీపే ఇలా ద్వారా అమ్మింది 400 కోట్లే. ఆ నగదంతా ఏమైంది? ఇంత పెద్ద ఎత్తున నగదు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సంవత్సరం మద్యం అమ్మకాలు 25,000 కోట్లు ఆ ఏడాది. ఇప్పుడు చంద్రబాబు ఈ మొదటి సంవత్సరం మద్యం అమ్మకాలు నీకు దగ్గర 29,000 కోట్లు. ఆ 4,000 కోట్లు ఏమైంది? అంటే ఒక సంవత్సరమే కదా తేడా. ఆ 4,000 కోట్లు ఎవరికి జేబుల్లోకి వెళ్ళాయి? అంటే సంవత్సరానికి 4,000 కోట్లు అంటే 5 ఏళ్లలో 20,000 కోట్లు స్కామ్. అదే ఆ 20,000 కోట్లు ఎటుపోయాయి అనేదే శ్వేతపత్రం. మద్యం వేసినటువంటి శ్వేతపత్రం ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ 20,000 కోట్లు మాయమయ్యాయి అన్నది ఇదే అన్నమాట. ఇది 20,000 కోట్ల లేదు, మనం ఇందాక అనుకున్నట్టుగా 99,600 కోట్ల. అసలు యాక్చువల్గా అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం తేడాల వ్యత్యాసం 5,000 కోట్లే. ఎప్పుడు? చంద్రబాబు దిగిపోయేటప్పుడు, జగన్ ఎక్కేటప్పుడు ఈ 2 రాష్ట్రాల మధ్య మద్యం విక్రయాల వ్యత్యాసం 5,000 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు ఎంత? 2 రాష్ట్రాల మధ్య తేడా 42,000 కోట్లు. అంటే ఆ 37,000 కోట్లు ఏమయ్యాయి? అంటే ఇది 20,000 కోట్ల స్కామా, 37,000 కోట్ల స్కామా, 1,00,000 కోట్ల స్కామా? అసలు ఎంత మొత్తం వీళ్ళు దోచేశారు అనేది లెక్కలు తేల్చాల్సింది ఎవరు? ఇవాళ సిట్ దర్యాప్తు చేస్తోంది. విజయసాయిరెడ్డిని ఇవాళ పిలిచారు, వచ్చాడు 10:30కి. ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? అంటే విజయసాయిరెడ్డి ముందుగానే ఇవన్నీ ఆలోచించి అప్పట్లో రాజీనామా చేశారంటారా? అంటే అతను మొన్న ఇన్వెస్టిగేషన్కి వచ్చాడు. అతను పిలిచిందేమో కాకినాడ సజ్జు, కాకినాడ పోర్టు, కేవీ రావుని బెదిరించడం, ఆయన 3,600 కోట్ల ఆయన సజ్జు, ఆ పోర్టు, ఆ షేర్లు మార్చుకోవటం. దాని పని మీద వచ్చి విచారణకు హాజరై బయటకు వచ్చి మీడియాతో విజయసాయిరెడ్డి ఎవరిని ఫిక్స్ చేశాడు? మద్యం మాఫియా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. కసిరెడ్డి రాజుని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు అప్పటి నుంచి అతని కోసం వేట. అతను ఎక్కడున్నాడో తెలియదు. అసలు ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు అంటున్నారు. నిన్న ఆయన తండ్రిని పట్టుకొచ్చారు, ఉపేందర్ రెడ్డి. ఒకటే సమాధానం, 6 గంటలు నిన్న అతన్ని విచారిస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నాడు.
మీ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు, మీరు చివరిలో మీ అబ్బాయికి ఎప్పుడు ఫోన్ చేశారు, ఇవి కూడా తెలీదా, ఇవి కూడా మర్చిపోయాడా? కొడుకుతో లాస్ట్ ఫోన్ కాల్ ఎప్పుడంటే మర్చిపోయాడు. నీ కొడుకు నువ్వు ఎప్పుడు చూసావు అంటే మర్చిపోయాడు అంటున్నాడు. తెలియదు అంటున్నాడు. అసలు అతను కొడుకు అనేదే తెలియదా? అంటే వీళ్ళు ఎలా దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టిస్తున్నారు, కోర్టుల కళ్ళు ఎలా కప్పుతున్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కోసం వేట, మొత్తం 5-6 నివాసాలపైన దాడులు. ఆయన ఎక్కడో ఫామ్ హౌస్లో శివారు హైదరాబాద్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్తే జంప్. లగ్జరీ కార్ ఏదో స్వాధీనం చేసుకున్నారు 1,33,00,000. అంటే అతను 20% అతను వసూలు చేశాడని. ఏది 20% అంటే మరి ఎంత? ఇప్పుడు మనం అనుకున్న లెక్క ఇప్పుడు 4,000 కోట్లలో 20% అంటే 800 కోట్లు. అంటే అతను ఏదో సినిమా కూడా తీశాడని, స్పై అనే సినిమా డబ్బులు ఇవే అని. అంటే వీళ్ళ సొమ్ము, ఈ మద్యం సొమ్ము నిఖిల్కి కూడా ఇచ్చారా? అంటే జనం సొమ్ముతో సినిమాలు తీస్తారా? ఈ యాత్ర సినిమాకి కూడా జనం సొమ్మే అని, ముమ్మట్టికి ఇచ్చిన డబ్బులు కూడా ప్రజల డబ్బులేనని, 50 లక్షలని, ఇలా అనేక ప్రచారాలు. అసలు ఎలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది అంటే ఇదొక స్టడీ. ఏది అవినీతి కుంభకోణాల్లో ఇది కొత్త ట్రెండ్ అన్నమాట. అరే మద్యం మాఫియా, మద్యం కుంభకోణం ఇలాగా 53% జనం లివర్ దెబ్బతింది. వాళ్ళ లివర్ దెబ్బతింది, చనిపోయారు. 30,000 మంది చనిపోయారని. అప్పుడు పురంధేశ్వరి అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగింది దీనిపైన. ఆమె అసలు సీసాలు పగలగొట్టింది ప్రతి షాప్కి వెళ్ళి. ఆ జే బ్రాండ్స్ అనేది తీసుకొచ్చేసి ఇప్పుడు డిస్టిలరీలు. ఇవాళ మిథున్ రెడ్డిని రేపు రమ్మన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఆ డిస్టిలరీల యజమానుల్ని రేపు ఎంక్వైరీలో ఏం చెప్తారు? అసలు ఇవాళ విజయసాయి రెడ్డి మరి మొన్నొచ్చి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు, ఇవాళ కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అంటాడా, జగన్మోహన్ రెడ్డి అంటాడా? అంటే రేపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ ఇష్యూలో ఇప్పుడు కసిరెడ్డి రాజు ఉంటాడు, లేకపోతే మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇది ఒక 7 అంచెల వ్యవస్థని. ఇప్పుడు డిస్టిలరీల రిప్రజెంటేటివ్స్ దగ్గర వీళ్ళు వసూలు చేశారని, 6 డిస్టిలరీలకే 63% ఆర్డర్లు ఇచ్చారని. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి డిస్టిలరీ ఒకటి ఉంది, ఆయన బినామీ, ఆయన అల్లుడి పేరు మీద, అదాన్ డిస్టిలరీస్. దానికి సంవత్సరానికి 1,400 కోట్లు కొన్నారని మద్యం. 2 ఏళ్లలో దగ్గర 4,000 కోట్లు మద్యం అక్కడే కొన్నారని. అంటే వీళ్ళు డిస్టిలరీలు కబ్జాలు చేయటం ఏంటి అసలు? మనం భూముల కబ్జా, ఇళ్ల కబ్జా, గనుల కబ్జా, పోర్టు, సజ్జల కబ్జా, అసలు చివరికి డిస్టిలరీలే కబ్జాలు చేసి 22 డిస్టిలరీలు వీళ్ళే హస్తగతం చేసుకుని వీళ్ళే జే బ్రాండ్లు తయారు చేయటం. బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, 3 క్యాపిటల్స్ అంట, అమరావతి అంట. అసలు ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నారా మద్యానికి? అంటే ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ ఏమో ఆపేశారు, వీళ్ళే మద్యం తయారు చేసి వీళ్ళే ఆ 20 రూపాయలు ఏమో అవుతుంది, దాన్ని వీళ్ళే 200కి అమ్మారు. అంటే 180 రూపాయలు ఒక బాటిల్కి వీళ్ళు లాభం. 500%, 1000% వీళ్ళు ప్రాఫిట్ ఎలా పొందారు? అసలు ఎలా జనం రక్తం పీల్చారు, ఆ పీల్చిన రక్తంతో సినిమాలు తీశారు. ఇది ఇవాళ ప్రజల్లో చర్చ కాదు. ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇవాళ ఢిల్లీ లిక్కర్ మాఫియా 100 కోట్ల దానికే 17 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే, తీహార్ జైల్లో పెట్టారే. మరి 1,00,000 కోట్ల స్కామ్ వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఏ జైల్లో పెడతారు? అంటే తీహార్ జైలు తప్పదా? ఇప్పుడు దాకా మనం ఏదో చర్లపల్లి జైలు అనో, చెంచల్గూడ జైలు అనో, లేకపోతే రాజమండ్రి జైలు అన్నారు. అది కాస్త తీహార్ జైలే వీళ్ళకి. ఇప్పుడు మిథున్ రెడ్డి రేపొద్దున ఏం చెప్తాడు? ఇవాళ సాయి రెడ్డి మరి ఎవరిని ఫిక్స్ చేస్తాడు? అన్ని వేళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున నగదు ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేశారు? మనీ లాండరింగ్ జరిగిందంటున్నారు. 4,000 కోట్లు నగదు విదేశాలకి మరి మనీ లాండరింగ్ చేశారని కృష్ణదేవరాయలు లోక్సభలో ఆరోపించడమే కాదు, అమిత్ షాకి ఆధారాలు ఇచ్చాడు. ఎవరో సునీల్ రెడ్డి. ఇప్పటివరకు ఈడీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? అది ఒక బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడు ఒక అత్యున్నత లోక్సభలో మాట్లాడినప్పుడు, ఇలా మనీ లాండరింగ్ ఆరోపణలు చేసినప్పుడు ఇంతవరకు సునీల్ రెడ్డిని పిలవడం కానీ, నోటీస్ ఇవ్వడం కానీ, అసలు అది నిజమా? దుబాయ్కి 2,000 కోట్లు మనీ లాండరింగ్ చేశారా? అది 2,000 కోట్లేనా, 10,000 కోట్ల? ఇప్పుడు వాళ్ళు విదేశాలకి 4,000 కోట్లు అంటున్నారు. 4,000 కోట్ల, 40,000 కోట్ల? అది తేలాల. వీటన్నిటిపైన కూడా ఇవాళ సిట్ దర్యాప్తు
దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సిబిఐ, ఈడీ కూడా ఈ దర్యాప్తును పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్. సో నిజంగానే సిట్ అయితే దర్యాప్తు అయితే ప్రారంభించింది. సో 1,00,000 కోట్ల లేకపోతే 4,000 కోట్ల 32,000 కోట్ల ఎంత స్కామ్ జరిగిందో అంతా కూడా కొద్ది రోజుల్లో మనకి పూర్తి వివరాలన్నీ కూడా తెలుస్తున్నాయి. అంతేకాకుండా కేవలం సిట్ ఒకటే కాకుండా ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు చేస్తున్న సందర్భంలో మొత్తం కూడా పర్యవేక్షణ చేయాల్సింది కూడా చాలామంది అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.